హలో ఎవ్రీవన్, వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 9కి వచ్చేసాము. సో డే 9లో మాది ఈరోజు లెగ్ డే వర్కౌట్స్, అందుకని వామప్ చేస్తూ ఉన్నాం. వామప్ కూడా కింద పార్ట్ మొత్తం చేస్తున్నామండి. వామప్ వాటికి సంబంధించి నేను చేస్తుంటే నా పాప కూడా నేను చేస్తామని అని చెప్పి చేస్తుంది. అసలు మా బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందండి. అంత లెగ్ దూరం క్రాస్ చేయాలి అంటే అసలు నా వల్ల అయితే అవ్వలేదు. ఆమె చాలా ఈజీగా చేసేస్తుంది. అదే అనిపించింది, చిన్నప్పుడు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో బాడీ, పెద్ద అయ్యేసరికి అట్లా ఉండట్లేదు అనిపిస్తుంది. సో ఈరోజు అయితే మంచి వెయిట్స్ లిఫ్ట్ చేసాము. లెగ్స్కి మాత్రం సూపర్ ఎక్సర్సైజ్ అయింది. మా ట్రైనర్ అయితే దగ్గరుండి చేయించారు. ప్రతిదీ కౌంట్ చేస్తూనే ఉన్నారు ఆయన. 1 2 3 అలా ఎవ్రీ సెట్ 4 సెట్స్, ఈచ్ వన్ 15 అనమాట. సో నేను మొత్తం వీడియో మీకు చూపించట్లేదు, ఓన్లీ 1 సెట్ నేను ఎన్ని చేస్తున్నాను అనేది 1 సెట్లో మాత్రమే చూపిస్తున్నాను మీకు. అందుకని అంత ఎన్ని సెట్స్ చేస్తున్నామో తెలియట్లేదు. అందుకే చెప్తున్నాను కదా, ఒక్క వేరియేషన్ 4 టైమ్స్, ఈచ్ సెట్ 15 టైమ్స్ చేయాలి అనమాట. కొన్ని అయితే హెవీగానే ఉంటున్నాయి. మేమైతే వీడియో తీయలేదు. సిటప్స్ కూడా చేసాం. సిటప్స్ 35 into 4 సెట్స్. 35 into 4 సెట్స్. అసలు లెగ్స్ డే అంటేనే మాకు భయం వేసేస్తుంది, అంత పెయిన్స్ వచ్చాయి ఈరోజు. స్టార్టింగ్ ఒక రోజు చేసాం కానీ అంత హెవీగా చేయలేదు. ఈరోజు అయితే బాగా ఎక్కువ హెవీగా చేసాం. నాకేమనిపించిందంటే, సార్ చూడకపోతే కాస్త అటు ఇటు నార్మల్గా నడిచేసి అయిపోయినాయి అని చెప్దాం అనుకున్నాం, కానీ ఆయన మా దగ్గరే ఉండి చేయించారండి. ట్రైనర్ కూడా సూపర్ ట్రైనరు. పర్సనల్ ట్రైనింగ్లో బెనిఫిట్స్ ఇవే ఉంటాయి. సార్ మన దగ్గరే ఉండి కౌంట్ చేస్తూ ఉంటారు. మనం ఏమన్నా మిస్టేక్ చేసినా మనకి చెప్తూ ఉంటారు. మనకి ఏదన్నా లిఫ్టింగ్ కావాలన్నా సార్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్సనల్ ట్రైనింగే బెటర్ అనుకుంటాను నేను. ఫస్ట్ 3 months మనకి జిమ్ అలవాటు అయ్యేదాకా పర్సనల్ ట్రైనరే ఉండాలి పక్కన. నాకు తెలిసి ఏదో చెప్పేసి వెళ్ళిపోయామా మీరు ఇవే చేసేయండి అనేలా కాకుండా పక్క నుండి చేయిస్తే మాకు బెటర్. ఈయనే మా ట్రైనర్. సో ట్రైనర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే, లెగ్స్ డే మాకు ఈరోజే తెలిసింది అంత స్ట్రిక్ట్ అని. దగ్గరుండి కమాన్ చెయ్యి అని చెప్పి చేయించారు. కౌంట్ చేస్తూనే ఉన్నారు. సో నాకైతే లిటరల్లీ ఈరోజు అయితే ఏడుపు వచ్చేసింది. అంత వెయిట్స్తో చేసాం మేము. బట్ పర్లేదు, అంత పెయిన్స్ ఏం లేవు. లాస్ట్లో వచ్చేసరికి కొంచెం బాగానే ఉంది. సో కొంచెం హ్యాపీ అని అనిపించింది. లెగ్స్ డే చేసిన రోజు చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ ఫైనల్గా అయిపోయాక స్ట్రెచ్చింగ్స్ చేయండి. అప్పుడు మీకు ఏ లెగ్స్ అసలు పెయిన్ రావు, ఉండవు కూడా. ఎందుకంటే స్ట్రెచ్చింగ్స్కి చాలా ఫ్రీ అయిపోతాయి లెగ్స్ కూడా, అందుకని పెయిన్ అనిపించవు. సో డెఫినెట్గా లెగ్ వర్కౌట్స్ చేశాక చేయకముందు మాత్రం వార్మప్ ఇంపార్టెంటే, స్ట్రెచ్చింగ్స్ కూడా ఇంపార్టెంట్. సో అవి చేస్తే మనకి పెయిన్స్ ఉండవు. అండ్ మా ట్రైనర్ ఏమన్నారంటే, మీరు ఈరోజు లెగ్ వర్కౌట్స్ చేశారు కాబట్టి మీ ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్, ఆల్మోస్ట్ 120 grams ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ఆ ప్రోటీనే ఇంపార్టెంట్ మీకు. అప్పుడే మీకు పెయిన్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ డే జిమ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, చేయగలరు మీరు అన్నారు. సో నాకు అనిపించింది, మనం తీసుకున్న ఫుడ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవాలనిపించింది. అందుకే ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ తీసుకున్నానండి. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏం యూస్ చేస్తున్నానని. మేము మార్నింగ్ వెళ్ళేసరికి 9:30 to 10 అవుతుంది. సో మార్నింగ్ అయితే ఎవ్వరు ఉండరు, కొంచెం జిమ్లో మేము వరకే ఉంటాం కాబట్టి ట్రైనర్ మాకు ఈజీగా అవైలబిలిటీలో ఉంటారు, మా దగ్గర ఉండే చేయిస్తారు అన్న ఇదితో మేము ఆ టైంకి వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే ఈరోజు లెగ్ వర్కౌట్స్ అయిపోయాయి. అమ్మయ్య అనిపించింది నాకైతే. నా పార్ట్నర్ కూడా, తను కూడా చాలా స్ట్రిక్ట్గా చేసింది ఈరోజు. మా పాప కూడా ఎంజాయ్ చేసింది. ఆమె నేను చేస్తుంటే తను కూడా చేసేస్తూ ఉంది. అటు ఇటు పరిగెత్తడం చెయ్యటం తను కూడా చేస్తుంది. సో ఫైనల్గా ఇది మా జిమ్ అండి. అందరూ వెళ్ళిపోయారు, 11:30 అవుతుంది. సో ట్రైనర్ కూడా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఒకసారి మా జిమ్ అంతా చూపించాలని చెప్పి నేను ఫుల్ వీడియో తీశాను. మిషన్స్ బాగున్నాయి, ట్రైనర్స్ బాగున్నారు, స్పేషియస్గా ఉంది.
మ్యూజిక్ ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ జిమ్ సజెస్ట్ చేస్తాను. ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకున్నా వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో చూసారా ఎంత ఖాళీగా ఉందో, పెద్ద జిమ్ కూడా. సో బాగుంది. ఫైనల్గా అయితే ఈరోజు ఫుడ్ ఏం తీసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నాం మేమైతే. వర్కౌట్స్ అన్నీ అయిపోయాక ఒక 5 to 10 minutes కూర్చొని అప్పుడు మళ్ళీ మేము బయలుదేరుతాము. పెయిన్స్ వచ్చాయి కదా అని జిమ్ ఆపొద్దు. అస్సలు స్టార్టింగ్ పెయిన్స్ వస్తేనే మీ బాడీ నార్మల్ రెస్ట్ పొజిషన్ నుంచి హీల్ అవుతుందని అర్థమవుతుంది. సో మజిల్ కూడా వెయిట్కి అలవాటు అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి కామన్. సో పెయిన్స్ వస్తాయి, అవి పోతాయి, కానీ జిమ్ మాత్రం స్టాప్ చేయొద్దు. నేనేం చేశానంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగాను. నేను ఆల్రెడీ ఈ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుందో మీకు చెప్పాను కదా. సో నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. కొంచెం వాష్ చేసుకోవటం కష్టమే, కానీ ఇలా జ్యూస్ చేసుకొని తాగడం అయితే కొంచెం ఈజీయే. ఎగ్ వైట్స్ ఒక 4 తీసుకున్నాను. సార్ చెప్పారు కదా 120 grams ప్రోటీన్ ఉండాలని, అందుకే ఎగ్ వైట్స్ నేను ఎక్కువ తీసుకున్నాను ఈరోజు. ఎగ్ వైట్స్ 4 తీసుకున్నాను. అండ్ మన బాడీలోకి జ్యూస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను జ్యూస్ కూడా తీసుకున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడే ఒక బాటిల్లో చియా సీడ్స్ అండ్ లెమన్ వాటర్ కలుపుకొని తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడే 1 liter మనకి కవర్ అయినట్టు ఉంటుంది. ఈ ఐడియా మాకు ట్రైనరే ఇచ్చారు. సో మీకు స్ట్రెంగ్త్ కూడా వస్తుంది, చియా సీడ్స్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీకు వర్కౌట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ 1 liter అక్కడే కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఒక బాటిల్లో అలా తెచ్చుకోండి అన్నారు. సో నేను అలాగే థింక్ చేసి తీసుకెళ్తున్నాను. ఎనర్జీ కూడా చాలా బాగుంది. సో యూజ్ అవుతుంది. ఇది అండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్, ఎగ్ వైట్స్ అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్. టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోయినా అంత కష్టంగా తినాల్సిన పని లేదు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత అలవాటు అయిపోతుంది. నేను ఎలాగైతే తీసుకుంటున్నానో పాపకు కూడా కేర్ అలాగే తీసుకుంటున్నాను. సో తనకు కూడా రాగానే ఎగ్ వైట్స్ ఇచ్చాను అండ్ కొంచెం జ్యూస్ ఇచ్చాను. జ్యూస్ తాగలేదు కానీ ఎగ్ వైట్స్ అయితే తిన్నది. అండ్ ఇక్కడ నా లంచ్ వచ్చేసి ఈరోజు రైసే తీసుకున్నాను. 2 tomatoes అండ్ రైస్, బీట్రూట్ కర్రీ. నేను చెప్పాను కదా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నానని, ఇదే అదండి, ఆల్ ప్లాంట్ ప్రోటీన్. సో ఇదేంటంటే మనకి లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా బాగుంటుంది, అంత హెవీగా కూడా అనిపించదు. నేను ఇది ఫస్ట్ టైమే తీసుకున్నానండి. నాకు ఎలా ఉంటుంది, నాకు నా అంకుల్ సజెస్ట్ చేశారు ఇది తీసుకుంటే హెయిర్కి, స్కిన్కి చాలా బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. సో నేను అందుకే దీన్ని యూస్ చేస్తున్నాను. ఈరోజు అయితే టేస్ట్ కూడా అంతేం అనిపించలేదు, బాగుంది, కానీ బాడీకి కూడా బాగుంది. నాకైతే నచ్చింది. నేను వాటర్లో ఒక స్కూప్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేసాను. దీన్ని బటర్ మిల్క్లో తాగొచ్చంట, మిల్క్లో కూడా తాగొచ్చు, అండ్ వాటర్లో కూడా తాగొచ్చు. నేను బటర్ మిల్క్ ఎటు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాను. ఇదేనండి ఈరోజు ఫుల్ వీడియో.